మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈశనపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ లక్ష దీపాలంకరణ అనేది జరుగుతూ ఉంది. సో అసలు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే మనతో మేడం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. మేడం, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం? మీ ఊరే అని చెప్పేసి అంటున్నారు, అంటే మీ నాన్నమ్మ వాళ్ళ విలేజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి, అంటే ఏమేమి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మెయిన్గా? ఆల్మోస్ట్ లక్ష దీపార్చన అనేది చాలా సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల పైనుంచే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి కార్తీక మాసం అనగానే దీపాలు వెలిగించడం, ఒక దీపాలు వెలిగించి ఆ కాంతుల్లో మనము మన అజ్ఞానాన్ని తరిమి కొట్టాలి, మన అజ్ఞానాన్ని ఈ దీపాలతో హరించుకుపోవాలి అనే ఉద్దేశంతో మనం కార్తీక మాసం దీపాలు అయితే వెలిగిస్తాము. అయితే నాకు చాలా చాలా ఇష్టం, అంటే బై బర్త్ ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు దేవుడు అంటే చాలా నమ్మకం. అండ్ మనకి స్వచ్ఛమైన మనస్సుతో ఏది కోరుకున్నా అది ఇక్కడ జరుగుతుంది. అయితే నేను ఇవాళ ఏంటి అంటే ఆఫ్ ద రికార్డ్ అవ్వాలనుకున్నాను, మళ్ళీ నువ్వు నన్ను ఆన్ ద రికార్డ్ చేసేసావు. అయితే దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాను. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా రావడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ ఇయర్ మేడం, అంటే బ్రహ్మోత్సవాలు, స్వామివారి జన్మదిన వేడుకలు అంటే అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు అనేది అందరు చెప్తానే ఉన్నారు. కాకపోతే ఈ 3 రోజులు, ఈ 5 రోజులు ఎలాంటి కార్యక్రమాలు అనేది చేస్తారు? నిన్న నుంచి స్టార్ట్, యాక్చువల్గా పూజలు, స్వామివారి కైంకర్యాలన్నీ నిన్న నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు లక్ష దీపార్చన, రేపు స్వామివారి డోలారోహణం అంటే ఉయ్యాల సేవ ఉంటుంది. సాయంత్రం నైట్ రథం తిరగడం స్టార్ట్ అయ్యి ఎల్లుండి మార్నింగ్ వరకు ఈ రథం తిరుగుతుంది. అది దాని తర్వాత దక్షయజ్ఞం ద్వారా అగ్నిగుండాలు చేస్తారు. సో అగ్నిగుండాలు జరుగుతాయి. దాంట్లోంచి భక్తులు వాళ్ళ మొక్కుల పరంగా అనుకున్న వాళ్ళు వాటిలోంచి నడుచుకుంటూ వెళ్తారు. మనకు అగ్గిగుండాలు జరుగుతాయి చాలా వరకు, కానీ దాంట్లోంచి నడిచి వెళ్ళే ఆప్షన్ అందరికీ ఉండదు. ఇక్కడ ఎవరైతే మొక్కి వాళ్ళు వెళ్దాము అని అనుకున్నారో వాళ్ళందరికీ పర్మిషన్ ఉంటుంది. ఇదే ట్రెడిషన్ అనేది మనకి తమిళనాడులో, కర్ణాటకలో మనం చూస్తూ ఉంటాం, అంటే అగ్నిగుండంలో నుంచి వెళ్ళడం అనేది. కాకపోతే ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే దేశంలోనే స్వయంభూ టెంపుల్గా, అంటే మనకి స్వయంభూగా వెలిసిన స్వామిగా మనకి చెప్తా ఉంటారు కాలభైరవ స్వామిని. సో దీని గురించి? కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు, మనకి చాలా వరకు తెలుసు. కాశీలోనే చూస్తాము అని చూసాము, బట్ చాలా వరకు ఆలయాలలో ఉపాలయంగా ఉంటుంది. ప్రత్యేకమైన క్షేత్రంగా చాలా తక్కువ. అది దక్షిణ భారతదేశంలో ఇది చాలా విశిష్టత కలిగిన ఆలయంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి చాలా వరకు ఎవరైతే మనస్తాపం చెంది, అంటే మెంటల్లీ ఎవరైతే రిటార్డర్ ఉంటారో అలాంటి వాళ్ళు వస్తారు ఎక్కువ. అట్లాంటి వాళ్ళు వచ్చి ఉండి, అంటే వాళ్ళని తీసుకొని, ఇప్పుడు వాళ్ళు సేవ చేయలేకపోతే భగవంతుడికి, వాళ్ళ ద్వారా ఇంకొకరు వచ్చి వాళ్ళతో చేయిస్తారు. ఒక 41 days 21 days ఇక్కడ నిద్ర చేసి స్వామివారి కృపని తీసుకొని అలా మానసికంగా వాళ్ళ రుగ్మతలు తగ్గించుకొని అలా వెళ్తారు. అందుకని ఇక్కడ పొద్దున సాయంత్రం తడిబట్టలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. మనకి ఎక్కడైనా పంతులు చేస్తారు, మన స్వయంగా దేవుడికి అభిషేకం చేయడం అనేది చాలా తక్కువ. అంటే కొన్ని ప్రత్యేక సమయాల్లో, ఇప్పుడు శివుడికి ఉంది సాయంత్రం, పొద్దున కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఒక పర్టికులర్ టైమ్స్లో చేస్తుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. 365 days ఎప్పుడైనా మగవాళ్ళు తడిబట్టలతో స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ఆడవాళ్ళు తడిబట్టలతో ఉంటే కాళ్ళకి మాత్రమే అభిషేకం చేస్తారు, వాళ్ళు తలపై నుంచి అభిషేకం చేయరు. సో అలా చేసి వాళ్ళ రుగ్మతల్ని ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల, అంటే ఈ పర్మిసెస్లో ఉన్న ప్రాధాన్యత లాంటిది, ఎయిర్ అనొచ్చు, ఆయన వైబ్రేషన్స్ అనొచ్చు, వీటి వల్ల వాళ్ళకి రుగ్మతలు తగ్గుతాయంట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు యాక్చువల్గా. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా నేను వేరే వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నాను. నువ్వు దాన్ని ఇవాళ మందికి ఉన్న డౌట్ ఏంటంటే, స్వామివారు స్వయంభూగా వెలిసారు, స్వామివారికి దగ్గరికి రావాలంటే ఏ రూట్లో వస్తే బాగుంటుంది అనేది చాలా మందికి ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఎట్లా రావాలి, అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎట్లా రావాలి, నిజామాబాద్ అంటే చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి, ఏ రూట్ అయితే బాగుంటుంది?
హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ, కార్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి కామారెడ్డి వరకు రావచ్చు. కామారెడ్డి నుంచి ఎగ్జాక్ట్గా 9 to 10 కిలోమీటర్స్ ఈ గుడి ఉంటుంది. అండ్ నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కామారెడ్డి వరకు కూడా వెళ్ళక్కర్లేదు. సదాశివ్ నగర్ నుంచి ఇటు బైపాస్ ఒక రూట్ ఉంటుంది, ఆ ఇంటర్నల్ రూట్ ద్వారా వచ్చేయచ్చు. బాగానే ఉంటుంది రూట్ కూడా. సో చాలా తక్కువ టైంలోనే రావచ్చు నిజామాబాద్ నుంచి అయితే. ఇంకా వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే మటుకు కార్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు బై రూట్ రావచ్చు. బస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మటుకు కామారెడ్డి వరకు ట్రైన్ అండ్ బస్ అవైలబిలిటీస్ ఉంటాయి. నిత్యాన్నదానం ఉంటుంది అండ్ షెల్టర్ కోసం ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే లిమిటెడ్ రూమ్స్ కాబట్టి కొద్దిగా ముందుగా బుక్ చేసుకొని రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది అంటే ప్రతి దేవాలయంలో చూసుకుంటే ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కాకపోతే దేశంలోనే స్వయంభూ ఆలయంగా శ్రీ కాలభైరవ ఆలయం ఏదైతే మనకి ఈశన్నపల్లి విలేజ్లో వెలిసినటువంటి ఈ ఆలయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. 100 ఏళ్ల చరిత్ర కాదండి, 1000 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పేసి మనకు ఆలయ అర్చకులు చెప్తా ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది.